మామూలు ఆవకాయ మించిన టేస్ట్ ఉంటుందండి పెసరావకాయ. పెసరపప్పు ఒక అరకిలో నుంచి కేజీ తీసుకుని ఎండబెట్టుకోండి. మీరు తీసుకునే ముక్కలు బట్టి ఈ పెసరపప్పు వేసుకోవాలి. మామిడికాయ కొట్టినప్పుడు కొన్ని ముక్కలు విరిగిపోతుంటాయి కదా ఆవకాయకి, ఆ మిగిలిపోయిన ముక్కలతో మనం పెసరవకాయ పెట్టుకోవచ్చు. పెసరపప్పు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఎర్రగా మారేంత వరకు. 80% వేగిన తర్వాత ముక్కింగు వేసుకోవాలి. ముక్కింగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక బేసిన్లో 4 గ్లాసుల మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మీరు ఏదైతే గ్లాస్తో మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నారో అదే గ్లాస్తో ఉప్పు కారం వేసుకోవాలి. మామిడికాయ ముక్కలకి నూనె రాసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క మెత్తపడకుండా ఉంటుంది. మిక్సర్ జార్లో పెసరపప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే. మామిడికాయ ముక్కలకి 2 టేబుల్ స్పూన్స్ పసుపు, అలాగే 1 గ్లాసు కారం, 1 గ్లాసు పెసరపప్పు పొడి. సాల్ట్ ఎప్పుడు సగం ఉండాలి. పెసరపప్పు పొడి కారం ఈక్వల్ రేషియోలో ఉండాలి. కొంచెం బరకగా రుబ్బుకోండి, కలుపుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ ముక్కలకి మొత్తం బాగా పట్టించాక సరిపడా నూనె వేసుకోండి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవకాయ ఇలాగా 3 రోజులు టైం పట్టదండి ఊరడానికి. మరుసటి రోజు 24 గంటల తర్వాత మీరు చక్కగా అన్నంలో కలుపుకుని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తింటారు, కమ్మగా ఉంటుంది.